హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ టైల్స్. ఈరోజు మనం తండ్రి కూతుళ్ళు బేతాళు కథ చెప్పుకుందాం. పట్టుబదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడుస్తూ ఉన్నాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, అర్ధరాత్రి వేళ భీతిగొలిపే ఈ శ్మశానంలో నువ్వు పడుతున్న శ్రమ చూస్తూ ఉంటే నీ మీద ఎవరో తగు కారణం లేకుండా ద్వేషం పూని నిన్ను ఈ పనికి పురుగొలిపినట్లు నాకు అనుమానం కలుగుతూ ఉంది. ఒక్కొక్కసారి స్నేహితుల మధ్య, ఆత్మబంధువుల మధ్య సంబంధాలు విలక్షణంగా తయారవటం జరుగుతూ ఉంటుంది. ఇందుకు ఉదాహరణగా కన్న తండ్రి మీదే అకారణంగా ద్వేషం పెంచుకున్న ఒక కుమార్తె కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్తూ ఉన్నాడు. ఒకప్పుడు చంద్రగిరిని విష్ణుగోపుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు ఒక్కగానొక్క కొడుకు రామగోపుడు. విష్ణుగోపుడు వృద్ధుడైపోయాక విశ్రాంతి తీసుకోవాలనుకుని రామగోపుడికి పట్టాభిషేకం చేశాడు. రామగోపుడు విద్యావంతుడు, గుణవంతుడు, చాలా అందమైనవాడు, ఎంతో ఉదార స్వభావం కలవాడు కూడా. ఒకసారి అతడు వేట నిమిత్తం తన పరివారంతో బయలుదేరి అరణ్యంలో చాలా దూరం ప్రయాణం చేసి దాదాపు చంద్రగిరి రాజ్యపు సరిహద్దుల్లోకి చేరుకున్నాడు. అక్కడ కంటబడిన ప్రకృతి దృశ్యాలు రామగోపుడికి ఎంతో ఆహ్లాదం కలిగించాయి. ఒక ఎత్తైన కొండ, దాని దిగువన ప్రవహిస్తున్న నది, ఆ చుట్టుపక్కల పచ్చని పైర్లతో కలకలలాడుతూ ఉన్న గ్రామాలు. రామగోపుడు విచారించగా తెలిసిందేమంటే ఆ కొండ ప్రాంతం కానీ, చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కానీ చంద్రగిరి రాజ్యంలోనివి కావు. ఆ ప్రాంతమంతా పొరుగు ఉన్న నాగపురి రాజ్యంలోనిది. ఈ సంగతి తెలిసాక రామగోపుడు చాలా విచారపడ్డాడు. అంత అందమైన ప్రదేశం తన ఏలుబడిలో లేనందుకు విచారిస్తున్న అతడి మనసులో ఒక ఆలోచన ప్రారంభమై రాజధాని నగరం చేరేసరికి అది ఒక గట్టి నిర్ణయంగా మారింది. వారం రోజుల తర్వాత రామగోపుడు సైన్యాన్ని సమీకరించి నాగపురి మీద దాడి చేశాడు. ఊహించని విధంగా ఈ సైనిక దాడి రావటంతో నాగపురి రాజు రామగోపుడిని సమర్థవంతంగా ఎదిరించలేకపోయాడు. రామగోపుడు యుద్ధంలో విజయుడై తన కోరిన ప్రాంతాలను ఆక్రమించుకుని సంతోషంగా నగరానికి తిరిగి వెళ్ళాడు. ఓటమి కారణంగా నాగపురి రాజు శశినాగుడు మనోవ్యధకు గురయ్యాడు. ఆయన మంత్రులతో ఇప్పుడేమి చేయాలన్న విషయం గురించి సంప్రదింపులు ప్రారంభించాడు. వాళ్ళు రాజుతో, ప్రభు, ప్రస్తుత సమయంలో చంద్రగిరి రాజు సైనికంగా మనకన్నా చాలా బలవంతుడు. మనం మరింతగా సైనిక బలాన్ని సమకూర్చుకుంటే గాని అతడి మీదకి యుద్ధానికి వెళ్ళలేము అని చెప్పారు. శశినాగుడు సైనిక బలాన్ని పెంచేందుకు తక్షణం తగిన ఏర్పాట్లు చేయవలసిందిగా తన మంత్రులకు సేనాధిపతిని ఆజ్ఞాపించాడు. కొంతకాలం గడిచింది. శశినాగుడికి అవంతి అనే పేరు గల అందాల రాశి అయిన కూతురు ఉంది. ఆమెకు యుక్త వయసు వచ్చింది. ఆమె జాతకం ప్రకారం ఆమెకు ఆ సంవత్సరమే వివాహం చేయటం మంచిదని పురోహితులు రాజుకు సూచించారు. ఆ రాజవంశంలో రాకుమార్తెల వివాహం స్వయంవర పద్ధతిలో జరగటం ఆచారం. శశినాగుడు స్వయంవరానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేశాడు. ఆహ్వాన పత్రికలు సిద్ధమయ్యాయి. రాజోద్యోగులు కొందరు శశినాగుడికి ఆ పత్రికలను చూపించారు. శశినాగుడు ఎవరెవరికి ఆహ్వాన పత్రాలు వెళ్తున్నాయో చూసి చంద్రగిరి రాజు రామగోపుడికి ఆహ్వాన పత్రిక లేదేంటి అని అడిగాడు. ఆ ప్రశ్నకు ఉద్యోగులు ఆశ్చర్యపోయి అప్పటికప్పుడు రామగోపుడి పేరు మీద ఆహ్వాన పత్రిక రాసి పంపించారు. స్వయంవరం రోజు రానే వచ్చింది. రాకుమారులందరూ బారులు తీరి కూర్చున్నారు. రామగోపుడు కూడా స్వయంవరానికి రావటం అందరికీ ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. రాకుమారి అవంతి చేతిలో పుష్పహారంతో మెల్లగా ముందుకు నడుస్తూ ఉండగా
పక్కన ఉన్న ఆమె ఇష్టసఖి ఒక్కొక్క రాకుమారుడి గుణగణాలు, వారి యొక్క సిరి సంపదలు, పరాక్రమ విశేషాల గురించి వివరంగా చెబుతూ ఉంది. రాకుమార్తె ఆ మాటలు మౌనంగా వింటూ చివరకు చంద్రగిరిరాజు రామగోపిడి దగ్గరకు వచ్చి అతడి మెడలో పుష్పహారం వేసింది. అది చూసి 1-2 క్షణాలు అక్కడ ఉన్న వాళ్ళందరూ నిశ్చేష్టులైపోయారు. రాకుమార్తె ఇలా ఎందుకు చేసింది? ఆమెకు మతిస్థిమితం తప్పలేదు గదా. పగవాడు, అందులోనూ విపరీతమైన రాజ్యాకాంక్ష ఉన్న భర్తను వరించటంలో ఆమె ఉద్దేశం ఏమిటి అని అందరూ వాదించుకోవటం మొదలుపెట్టారు. అయితే రాజు శశినాగుడు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా సింహాసనం దిగివచ్చి రామగోపుడితో అవంతి వివాహం జరిపించాడు. తర్వాత అల్లుడికి యథోచితమైన మర్యాదలన్నీ జరిపి విలువైన కానుకలిచ్చి కూతుర్ని అల్లుడిని సాగనంపాడు. 5-6 నెలలు గడిచాక శశినాగుడు మంత్రులను, దండనాయకులను పిలిచి ఇప్పుడు మనకు సైనిక బలం తగినంతగా సమకూరిందా అని ప్రశ్నించాడు. సైనిక బలం ఎందుకు ప్రభు అని అడిగారు మంత్రులు అర్థం కాక. ఎందుకేమిటి, చంద్రగిరి రాజ్యం మీద దాడి చేసి మన లోగడ పోగొట్టుకున్న ప్రాంతాలను జయించడానికి అని చెప్పాడు శశినాగుడు. మంత్రులు, దండనాయకులు మారు మాట్లాడకుండా సైనిక సమాకరణ ప్రారంభించారు. ఈ సంగతి వేగుల ద్వారా విన్న రామగోపుడు తాను ఇదివరలో ఆక్రమించిన నాగపురి రాజ్య ప్రాంతాల నుంచి తన సైనికులను ఉపసంహరించుకుంటున్నట్లుగా మామకు వర్తమానం పంపించాడు. ఇందుకు రాజు శశినాగుడు చాలా సంతోషించాడు. తమ రాజ్యం పోగొట్టుకున్న ప్రాంతాలు తిరిగి రాజ్యంలో కలిసినందుకు ప్రజలు ఆనంద ఉత్సవాలు చేసుకున్నారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, శత్రురాజును తన కుమార్తె స్వయంవరానికి ఆహ్వానించటంలో శశినాగుడి ఉద్దేశ్యం ఏమిటి? అతన్ని ఆహ్వానించటం వల్ల రాజుకు కొరివితో తలగొక్కున్నట్టయింది కదా. రాకుమారి అవంతి స్వయంవరానికి వచ్చిన అంతమంది రాకుమారుల్లో ఎవరూ తగరన్నట్లు తండ్రి శత్రువునే వరించటం కన్న తండ్రి పట్ల ద్వేషభావం కనపరచటమే కదా. జరిగిందేదో జరిగిపోయిందని ఊరుకోక శశినాగుడు అల్లుడి మీద యుద్ధానికి ఆయత్తం కావటంతో ఆంతర్యమేమిటి? తాను లోగడ జయించిన పొరుగు రాజ్య ప్రాంతాలను ఎటువంటి ప్రతిఘటన లేకుండా రామగోపుడు ఏ కారణం వల్ల వదులుకున్నాడు? అతడు తన మామకు ఉన్న సైనిక బలాన్ని చూసి భయపడ్డాడా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, స్వయంవర పద్ధతిలో ఉన్న విశేషం ఏమిటంటే ఏ రాజకుమారి అయినా తనకు ఇష్టమైన వాణ్ణి వివాహమాడటం. అందువల్ల శశినాగుడు మిత్ర శత్రుభేదాలు పాటించి కొందరికి ఆహ్వానాలు పంపకపోతే వర నిర్ణయం రాకుమార్తెది కాక అతడిదవుతుంది. అది గుర్తించినందువల్లే శశినాగుడు రామగోపుడికి కూడా ఆహ్వానం పంపించాడు. స్వయంవర సంప్రదాయానికి భంగం కలగకుండా తన తండ్రి ప్రవర్తించిన తీరు అర్థం చేసుకున్న రాకుమారి అవంతి తనకు అన్ని విధాలా ఇష్టుడైన వాడి మెడలో పుష్పహారం వేసింది. అంతేకాని తండ్రి పట్ల ద్వేషం వల్ల కాదు. ఇక రాజుగా తన కోల్పోయిన రాజ్యభాగాన్ని తిరిగి జయించడం శశినాగుడి బాధ్యత. అలా చెయ్యకపోతే బంధుప్రీతి కొద్దీ తమ రాజు దేశ ప్రజల ప్రయోజనాలను మంటగలిపాడని నింద వస్తుంది. రామగోపుడు తను ఆక్రమించిన ప్రాంతాన్ని ఏ ప్రతిఘటన లేకుండా విడిచిపోవటం భయం వల్ల కాదు. తన మామగారి తదనంతరం అతడు ఎలాగో చంద్రపురి, నాగపురి రాజ్యాలు రెండిటికీ రాజు కాగలడు. అలాంటప్పుడు పట్టుదలకు పోయి యుద్ధం చేసి జననష్టం కలిగించటం మంచిది కాదు కదా అనుకున్నాడు అని చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సుఖాంతం. గైస్, ఇప్పుడు మనం ఉద్యోగ ప్రయత్నం కథ చెప్పుకుందాం. ధనగుప్తుడు శ్రీపురంలో పెద్ద రత్నాల వ్యాపారి.
ఆయన దగ్గర శ్రీధరుడనేవాడు వ్యాపారానికి సంబంధించిన లెక్కలు రాస్తూ ఉండేవాడు. శ్రీధరుడి చాకచక్యం వల్ల, తెలివితేటల వల్ల ధనగుప్తుడికి వ్యాపారంలో మంచి లాభాలు వస్తూ ఉండేవి. అయితే ధనగుప్తుడు శ్రీధరుడి సహాయానికి గుర్తింపుగా ఏనాడు అతడి నెల జీతం పెంచలేదు. శ్రీధరుడికి వచ్చే జీతం అతడి కుటుంబ పోషణకు సరిపోయినప్పటికీ భార్యాబిడ్డల చిన్న చిన్న కోరికలు తీర్చడానికి నానా తంటాలు పడుతూ ఉండేవాడు. శ్రీధరుడు తన యజమాని ఏదో ఒకనాడు జీతం పెంచుతాడని ఎంతో కాలం ఎదురుచూశాడు. కానీ అలా జరగకపోయేసరికి మరొక రత్నాల వ్యాపారి వద్దకు అధిక వేతనం మీద ఉద్యోగం కోసం ప్రయత్నం చేశాడు. కోమలపురం రత్నాల వ్యాపారి అనంతగుప్తుడు శ్రీధరుడి వ్యాపారానికి సంబంధించిన అనేక ప్రశ్నలు అడిగి అతడికి ఇచ్చిన సమాధానాలకు సంతృప్తి పడ్డాడు. ఆయన శ్రీధరుడికి ఉద్యోగం ఇవ్వదలుచుకుని ముందుగా అతడి యజమాని ధనగుప్తుడిని కలుసుకున్నాడు. అనంతగుప్తుడు శ్రీధరుడి పనితనం, నిజాయితీ గురించి అడిగిన మీదట ధనగుప్తుడు శ్రీధరుడు మంచి తెలివైనవాడే కాక చాలా నమ్మకస్తుడని చెప్పి అతడి చాకచక్యం కారణంగానే నేను వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేయగలిగాను అని చెప్పాడు. ఇది విన్న తర్వాత అనంతగుప్తుడు శ్రీధరుడికి కబురు చేసి పనిలో చేరమన్నాడు. అయితే ఆయన ఇస్తానన్న నెలసరి జీతం ధనగుప్తుడిచ్చేదానికన్నా తక్కువ కావటంతో శ్రీధరుడు ఆయన దగ్గరకు పనికి కుదరలేదు. శ్రీధరుడు ఈసారి కామాక్షిపురంలోని చంద్రగుప్తుడు అనే రత్నాల వ్యాపారి దగ్గరికి వెళ్ళాడు. చంద్రగుప్తుడు కూడా శ్రీధరుణ్ణి వ్యాపారానికి సంబంధించిన అనేక విషయాల గురించి ప్రశ్నించి అతడిచ్చిన సమాధానాలకు తృప్తి చెందాడు. ఆయన శ్రీధరుణ్ణి తర్వాత రమ్మని చెప్పి శ్రీపురం వెళ్ళి ధనగుప్తుడిని కలుసుకొని శ్రీధరుడి గురించిన వివరాలను వాకబు చేశాడు. ధనగుప్తుడు ఆయనకు లోగడ అనంతగుప్తుడికి చెప్పినట్లే చెప్పి శ్రీధరుడు తనకున్న శక్తి సామర్థ్యాల వల్ల ఏదో ఒకనాడు తప్పకుండా సొంతంగానే రత్నాల వ్యాపారం ప్రారంభించవచ్చు అన్నాడు నవ్వుతూ. చంద్రగుప్తుడు శ్రీధరుణ్ణి పిలిపించి ఉద్యోగంలో చేరమన్నాడు. అయితే ఆయన ఇస్తానన్న జీతం ధనగుప్తుడిచ్చేదానికన్నా 4 వరహాలు ఎక్కువ. కామాక్షిపురం శ్రీధరుడి సొంత ఊరుకు చాలా దూరం. ఆ కారణం వల్ల చంద్రగుప్తుడి దగ్గర ఉద్యోగం లాభసాటి కాదని శ్రీధరుడు పనిలో చేరలేదు. 3వ ప్రయత్నంలో శ్రీధరుడికి శ్రీపురానికి పక్కనే ఉన్న ధర్మపురి నుంచి వికాసదత్తుడు అనే వర్తకుడి వద్ద పనికి పిలుపు వచ్చింది. శ్రీధరుడిచ్చిన జవాబులకు వికాసదత్తుడు తృప్తి చెంది అతన్ని పంపించి మర్నాడు ధనగుప్తుడిని చూడబోయి శ్రీధరుడు గురించిన వివరాలు అడిగి తెలుసుకున్నాడు. అందుకు ధనగుప్తుడు నవ్వి శ్రీధరుడు పరమ బద్ధకస్తుడు, మతిమరుపు మనిషి కూడా. అతన్ని పనిలో పెట్టుకున్నందువల్ల ఇంతవరకు వ్యాపారంలో చాలా నష్టపోయాను. ఇదంతా మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాను అన్నాడు. నిజం చెప్పి నాకు చాలా మేలు చేశారు అని వికాసదత్తుడు వెళ్ళిపోయాడు. ఈ సంభాషణ అంతా దుకాణం లోపలి గదిలో ఉండి విన్న శ్రీధరుడు చాలా బాధపడిపోతూ ధనగుప్తుడితో, అయ్యా, నా గురించి చెడుగా చెప్పి వచ్చిన మంచి అవకాశాన్ని పోగొట్టారు. ఇలా ఎందుకు చేశారో అర్థం కావటం లేదు అన్నాడు. ధనగుప్తుడు శ్రీధరుడి భుజం తట్టి, ఇంతవరకు నువ్వు 2 వర్తకుల వద్ద పనికి ప్రయత్నించావు. వాళ్ళు నీకు ఇవ్వదలసిన జీతం నేనిచ్చేదానికన్నా పెద్ద ఎక్కువేం కాదు. ఈ సంగతులన్నీ నేను ఇతరాత్రా విచారించి ఎప్పటికప్పుడు రహస్యంగా తెలుసుకుంటూనే ఉన్నాను. అయితే ఈ వికాసదత్తుడు నేనిచ్చేదానికన్నా ఎక్కువ జీతం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు అన్నాడు చిన్నగా నవ్వుతూ. అయితే నా మీద ఆయనకు లేనిపోనివి చెప్పి నాకు కీడెందుకు చేశారు అని అడిగాడు శ్రీధరుడు. దానికి ధనగుప్తుడు, శ్రీధరా, నువ్వు నా దగ్గర పనిలో చేరిన నాటి నుంచి నా మేలు కోరుతున్నట్టే నేను నీ మేలు కోరుతున్నాను. నువ్వు పిల్లలు గలవాడివి. నేను మరికొంత జీతం ఎక్కువిచ్చినా దాన్ని ఖర్చు చేయటం తప్ప
మిగుల్చుకోలేవు. ఏది అవసరమైన ఖర్చో ఏది దుబారా అయ్యే ఖర్చో గ్రహించడం చాలా కష్టం. నీ పెద్ద కూతురు పెళ్ళికి ఎదిగి వస్తుంది కదా, అందుకు గాను కొంత డబ్బు నేను నీ పేర దాస్తున్నాను. అంతేగాక ఈ నెల నుంచి వికాసదత్తుడు నీకు ఇవ్వదలసిన జీతం నేనే ఇస్తాను, సరేనా అన్నాడు. ఇంతకాలంగా తన యజమానిని తప్పుగా అర్థం చేసుకున్నందుకు శ్రీధరుడు బాధపడుతూ ధనగుప్తుడికి తన కృతజ్ఞతలను తెలియచేసుకున్నాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.